అన్న మీరేం మాట్లాడతారు ఇప్పుడు జూబ్లీ హిల్స్ గత 11 సంవత్సరాల 12 సంవత్సరాల అభివృద్ధి మీద? ఇంతకుముందు 11 సంవత్సరాలు టీఆర్ఎస్ గోపీనాథ్ గారు పనిచేశారు ఇక్కడ ఎమ్మెల్యేగా. ఇక్కడ మేము గల్లీ గల్లీ తిరుగుతుంటే మొత్తం మురికి కాలువలతో మురికితో నిండి ఉంది. మేము తిరగాలంటేనే మరి కంపు వాసనగా ఉంది. పేరుకు మాత్రం జూబ్లీ హిల్స్ అని అంటారు, కానీ ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏం లేదు. ఇక్కడికంటే కొంచెం ఓల్డ్ సిటీలో కొంచెం బాగుంటుంది. ఇక్కడికంటే ఓల్డ్ సిటీలో బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కరెంట్ కట్టారు కదా ఓల్డ్ సిటీలో. ముస్లిమ్స్ బిల్లు కట్టారు, నల్ల బిల్లు కట్టారు, ఏం కట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందంటే మాకు వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళు బిల్లులు కట్టి వాళ్ళ దగ్గర నుంచి బిల్లులు వసూలు చేయరు, కరెంట్ బిల్లు వసూలు చేయరు, నల్ల బిల్లు వసూలు చేయరు, ఏం వసూలు చేయరు. వాళ్ళకి కావాలి ఇప్పుడు ముస్లిం ఓట్లు కావాలి. వాళ్ళ మీద ఎంతమందికి బెండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. వెంగళరావు నగర్ పోలీస్ స్టేషన్లో అడిగితే తెలుస్తుంది, బోరబండ పోలీస్ స్టేషన్లో అడిగితే తెలుస్తుంది. ఇంతకుముందే పేపర్లో మీడియాలో చూసినాం 100 మంది మీద బెండ్ ఓవర్ కేసులు అయినాయి. ఇప్పుడే ఇలా ఉంటాయి, రేపు గెలిచిన తర్వాత సంగతి ఏంటి? జనాలు సల్మాన్ ఖాన్ కూడా కేసులు తీసేస్తా నేను అధికారంలోకి వస్తే అని చెప్తున్నాడు కదా. చెప్తారు, వాళ్ళ ఓట్ల గురించి ఎవరు తీయరు. ఎట్లా తీస్తారు కేసులు? ఏ విధంగా తీస్తారు? ఓట్ల కోసం ముస్లిం ఓట్లకు వాళ్ళకి కావాలని మలుచుకోవడానికి ఇవన్నీ ట్రిక్కులు, ఇవి జిమ్ముకులు చేస్తారు అంతేగాని ఇంకేం లేదు. మత రాజకీయాల గురించి మన ముఖ్యమంత్రి గారు మనం ఉండేది ఇండియాలో, పాకిస్తాన్ ఉండి మన ముడ్డి మీద అంటే నువ్వు ఇండియా ఉండట్లేదా, నువ్వు ఇండియాలో లేదా, నువ్వు బయట దేశం అనేది ఏమన్నా అలా మాట్లాడడం కరెక్టా? ఖాళీ ఓటర్ రాజకీయ గురించి మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి సిగ్గుచేటుగా అనిపిస్తుంది మాకు.